వార్డు గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికార పార్టీ అరాచకాలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఉండాలని పార్టీలో నూతనంగా పదవులు పొందిన నేతలకు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ 2029లో ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నూతనంగా నియమితులైన నేతలతో పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన నేతలు తలిశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తెం దత్తుడు, వర్ధినీడి శ్రీను తదితరులను వంగా గీత అభినందించి ఘనంగా సన్మానించారు. అనంతరం గండేపల్లి బాబీ, వంగా గీత నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం జరుగుతోంది. గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు ఆయన ఆదేశాల ప్రకారము పిఠాపురం నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీల ఏర్పాటుకి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలన్నింటిలో ఏర్పాటు చేయడానికి మరి ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా నియోజకవర్గ అధ్యక్షులు